ఈరోజు జరిగిన బీసీలకు మహా సదస్సు నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో మేధావులందరూ కూడా రావడం జరిగింది. ప్రధానంగా కొన్ని అజెండాలు అయితే పేర్కొనడం జరిగింది. ఆ లక్ష్య సాధన ముందుకు వెళ్తున్నారు. సో, బోడే రామచంద్ర యాదవ్ ఒక సారథ్యంలో అనుకోవచ్చు. అయన్నీ కూడా సత్ఫలం అయ్యే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉందండి. రామచంద్ర యాదవ్ గారు, బోడే రామచంద్ర యాదవ్ గారు అనే ఆయన ఒక వ్యవస్థ కూడా కాదండి. కంప్లీట్ ఒక దేశాన్ని మొత్తాన్ని ఆయన ప్రభావితం చేయగలిగినటువంటి మనిషి. ఆయన ఆయన తలుచుకున్నది ఏది కూడా అవ్వకుండా లేదు. వీళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ గవర్నమెంట్ గానీ, పాత గవర్నమెంట్ అయినటువంటి జగన్ గవర్నమెంట్ గానీ ఎన్ని అడ్డంకులు పెట్టినా ఆయన అలా దూసుకుపోతూనే ఉన్నాడు. ఎందుకంటే సంకల్ప బలం. ఆయనకున్నదే సంకల్ప బలం. ఆయన చేసేయన్నీ నిజాయితీగా ఉంటాయి పనులు. మాట, మనసు, చేత, ఆత్మ అన్నీ ఒకటేగా ఉన్నటువంటి ఒక లీడర్ ఆయన. ఇప్పుడు మ్యానిపులేటెడ్ రాజకీయాలు కాదు. ఇప్పుడు వీళ్ళు బీసీలు అనే పదం ఎట్లాంటిది అనంటే వాళ్ళంతా ఒక ఒరిజినల్‌గా ఉన్నటువంటి ఒక స్వచ్ఛందమైనటువంటి వాళ్ళ ప్రేమ, వాళ్ళ నిర్ణయాలు కానీ ఏమైనా సరే స్వచ్ఛందంగా ఉంటాయి కానీ మ్యానిపులేటెడ్ రాజకీయాలు కాదు. వాళ్ళు అలాంటి వాళ్ళని చైతన్యపరిచి ఒక తాటికి తీసుకొచ్చే పని రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ ద్వారా పెట్టుకున్నారు. ఈ రోజున బీసీవై పార్టీ రావడం అనేది బీసీలకి ఒక పెద్ద గౌరవం. బీసీలకి ఇచ్చినటువంటి పెద్ద గౌరవము, వాళ్ళకి ఆత్మాభిమానం నిలబడటానికి ఇన్నాళ్ళ నుంచి కించబడుతున్నటువంటి వాళ్ళకి ఇది ఒక ఎంతో పెద్ద వేదిక అయిపోయిందనమాట. రామచంద్ర యాదవ్ గారి గుడికి చేరిపోయి ఆయనతో ఉండడం అనేది ఆయన మనకు ఒక అండగా వచ్చారు. ఎలా అయితే రామారావు అప్పుడు వాళ్ళందరికీ కమ్మ వాళ్ళకి రామారావు ఎలా అయితే అండగున్నాడో, ఈ రాజశేఖర రెడ్డి వాళ్ళంతా ఎట్లయితే రెడ్లకంతా అండగా ఉన్నారో, అలాగా ఇన్నాళ్ళు బీసీలకు ఒక గూడు అనేది లేకుండా ఇటు అటు ఈ 2 పార్టీలకే వేసుకుంటా ఉన్నారు. వాళ్ళకేం ఇష్టం ఉండి కాదు. నేను చెప్తున్నానండి, నేను ఎప్పుడు నోటాకే వేసాను. ఎందుకంటే నా ఓటుకు ఒక వాల్యూ ఉండాలని నేను అనుకునేదాన్ని. ఆ వాల్యూ ఉన్నటువంటి లీడర్ నాకు కనపడేవాడు కాదు. మా లోకల్‌గా ఉన్న దానిలో కూడా మేము ఇప్పుడు పోనీ రాష్ట్రం మొత్తం మీద లీడర్ కాదు కదా! మా లోకల్‌గా మాకు సేవ చేసేవాళ్ళు కూడా మంచి వాళ్ళు అయ్యి ఉండాలి కదా! అలాంటి వాళ్ళ సెలక్షన్ ఏమీ జరగలేదు. డబ్బులు తీసేసుకోవడం, వాళ్ళని సెలెక్ట్ చేయడం. డబ్బులతో సెలెక్ట్ అయిన వాళ్ళు లీడర్లు ఎలా అవుతారు? ఈ విధమైనటువంటి మానసిక ఒత్తిడికి కూడా గురయ్యేవాళ్ళం మేమందరమును. ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ గాను, ఒక బీసీలుగా గాను ఈ మ్యానిపులేటెడ్ రాజకీయాలను చూసి చూసి విసుగు పుట్టిపోయిన వాళ్ళకి ఆశా దీపం అండి ఆయన. ఒక చల్లటి నీడ. అలాంటి ఆయన చేసేది సంకల్ప బలం. సంవత్సరం బట్టి ఆయన చెప్పులు కూడా వేసుకోకుండా ఉంటారండి. ఆయన ఎలాగంటే తన కోసం తను ఆలోచించుకోరు. బీసీల కోసమే ఆలోచిస్తారు. బీసీలు తన చుట్టూ ఉన్నటువంటి వర్గాల కోసం, అణగారిపోయిన వర్గాల కోసం, వీళ్ళ కోసం ఏం చేయగలను అని. ఆయన ఎవరో చెప్పారు. ఈ ఆయనకి ఏం అవసరం అని చెప్పని అలా వచ్చారు. ఆయనకి ఎంతో ఉంది. ఆయన ఎన్నైనా తన పాటికి తను సుఖంగా ఉండొచ్చు. 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల వ్యక్తి ఇప్పుడు ఎంతోమంది మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు. ఇలా చేస్తారా? కానీ ఆయన ఆశయం అనేది చాలా పెద్దదండి. నేను అనుకోవటం ఆ రోజుల్లో ఇందాక ఒక ఆయన చెప్పాడు. అభినవ అంబేద్కర్ ఈ రోజులకి. అంటే అంబేద్కర్ అనే ఒక ఆయన వచ్చేసేసి ఒక చరిత్ర ఎలా అయితే సృష్టించాడో, అలానే భగత్ సింగ్ అనే వాళ్ళు పుట్టి వాళ్ళు స్వతంత్రోద్యమం మీద ఎంత ఆలోచన చేశారో, అలానే శివాజీ అనే ఆయన పుట్టేసి జాతి కోసం ఎంత గొప్పగా చేశారో, ఇలా ఈ 3 ఈయనకు వర్తిస్తాయని చెప్పారు ఆయన. నిజంగానే ఎన్నైనా అనుకోవచ్చండి. చాలా గొప్ప వ్యక్తిత్వం ముందు. చాలా గొప్ప వ్యక్తిత్వం. అందరినీ గౌరవిస్తారు. అందరినీ అభిమానిస్తారు. ఎవ్వరికీ లోటు చేయరు. తన కోసం తను సాక్రిఫైస్ చేసుకుంటారు. ఇలాంటి లీడర్ రావడం అనేది నిజంగా బీసీ ఎవరైనా లీడర్లు రావచ్చు. ఇందులో ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి లీడర్‌గా రావడం అనేది బీసీలు చేసుకున్న అదృష్టం.